తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పరిధిలోని ముండ్లమూరు మండలం కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం ఇళ్ల నుండి భయంతో బయటకు పరుగులు తీశారు. నిన్న కూడా ఇదే జిల్లాలోని తుళ్లూరు మండల పరిధిలో సుమారు 2 నుండి 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయోందోళనకు గురయ్యారు. శంకరాపురం, పోలవరం, పసుపుగళ్లలో భూమి కంపించినట్టుగా గ్రామస్తులు తెలిపారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వరుసగా సంభవిస్తూ ఉన్నాయి. తాజాగా ఏపీలో కూడా భూమి కంపించింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మరొకసారి ఆ భూమి కంపించింది. భూమి కంపించడం పట్ల ఒకసారిగా ప్రజలు ఆ భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పదే పదే భూకంపాలు ఎందుకు వస్తున్నాయంటూ కూడా ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి ఉంది. వరుస భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు వరుస భూకంపాలు వస్తున్నాయంటూ కూడా అధికారులు గాని ప్రజలు గాని ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రజల నుంచి కూడా అధికారులు పెద్ద ఎత్తున దీని గురించి అధ్యయనం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వరుస భూకంపాలు రావడం పట్ల ఆ ప్రజలు భయాందోళనతో పాటు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. గతంలో భూకంపం అంటే ఒకసారి భూకంపం ఆ ప్రకంపనలు సృష్టించి వెళ్లిన తర్వాత మళ్ళీ 5-6 సంవత్సరాల దాకా దాని గురించి ఆ ఊస్తూ జాసే ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వరుస భూకంపాలతో అది కూడా రోజుల వ్యవధిలో మరలా రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది, మరలా ఆస్తి నష్టం జరుగుతుంది. ఆస్తి నష్టంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా కుంటుపడుద్దంటూ కూడా ఒక పక్క అధికారులు, అలాగే ఆ సామాన్య ప్రజలు గాని అరిచేతిలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మరలా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూకంపం సంభవించడంతో ఒకసారిగా ఆ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పదే పదే భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయంటూ కూడా అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ప్రజలు ఎప్పుడు భూకంపాలు వస్తాయని భయానికి గురవుతున్న పరిస్థితి. తెలుగు ప్రజలను భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించిన విషయం అందరికీ తెలిసిన పరిస్థితే. కానీ తాజాగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ లోని భూమి కంపించింది. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని సెకండ్ల పాటు ఆ భూమి కంపించడంతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక ప్రజలు ప్రాణభయంతో కూడా పరుగులు తీశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని పరిధిలోని పలు గ్రామాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెల్ల, అలాగే తూర్పు ఖమ్మంపాడు గ్రామాల్లో కూడా ఈ భూమి కంపించినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఆ భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని సంభవించకపోవడంతో ప్రజలు గాని అధికారులు గాని ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణిగిపోతున్న పరిస్థితులు అయితే ప్రజలు అనుభవిస్తున్నట్లో కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఎప్పుడు ఎదురుకాని విపత్తు ఇప్పుడు సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏదైతే గత నెల డిసెంబర్ లోనే ఈ నెల డిసెంబర్ గాని అలాగే గత నెల గాని 2 నెలలు రోజుల వ్యవధిలోనే మరొకసారి ఇలా రెండోసారి భూమి కంపించడం పట్ల మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భూకంపాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మరిచిపోకముందే మరలా ఇప్పుడు మరొకసారి భూమి కంపించడంతో ఇలా వరుస భూకంపాలు తెలుగు ప్రాంత ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా భారీ వర్షాలు
వరద లాంటి ప్రకృతి విపత్తులతో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కొంత మేరకు ఆస్తి నష్టం అయిన పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం నుంచి ప్రభుత్వం కోలుకునే లోపే మరలా ఇప్పుడు భూకంపం భయం పట్టుకోవడంతో అధికారులు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీన్ని ఆపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులు కూడా తగు సూచనలు చేశారు. ఎందుకు ఇలా వరుస భూకంపాలు వస్తున్నాయి అనేది కూడా అధ్యయనం చేయాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు పక్క విపత్తుల నిర్వహణ వాళ్ళకు కానీ అలాగే అధికారులకు కానీ ఆదేశించిన పరిస్థితి ఉంది. అసలు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించే ప్రమాదం ఏ మేరకు ఉంది, ఇప్పుడు ఒక్కసారిగా ఇలా భూమి ఎందుకు కంపిస్తుంది, భూకంప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర విషయాలను కూడా అధికారులు ప్రజలకి తెలియపరచాల్సిన సమయం కూడా అని కూడా అధికారులకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే భూకంపం ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డేటా తీసుకోవాలంటూ కూడా అధికారులకి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఏమో బిందు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.